తాజాగా ఓటీటీకి వచ్చిన సుమతి వలవు అనే మలయాళ హారర్ కామెడీ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఆగస్టు 1న థియేటర్లకు వచ్చిన ఈ సినిమా కేరళలో చిన్నపాటి ప్రభంజనమే సృష్టించింది. కేవలం 5 కోట్ల బడ్జెట్లోనే రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద 30 కోట్ల రూపాయల వరకు రాబట్టింది. తాజాగా 2 రోజుల క్రితం డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చి ఆడియన్స్కు మంచి థ్రిల్ ఇస్తోంది. అర్జున్ అశోకన్ హీరోగా నటించగా లేటెస్ట్ మలయాళ సెన్సేషన్ మాలవిక మనోజ్ కథానాయికగా చేసింది. గోకుల్ సురేష్, సైజు కురుప్, బాలు వర్గీస్, శివాదా కీలక పాత్రలు చేశారు. కథ విషయానికొస్తే తిరువనంతపురం దగ్గరలోని ఓ మారుమూల ఊరి ప్రజలు రాత్రైతే ఊరు దాటి వెళ్లాలంటే భయపడుతుంటారు. ప్రధానంగా అడవి మధ్యలో ఉన్న సుమతి మలుపును దాటడానికి జంకుతుంటారు. ఏం కాదని ధైర్యంగా పోయే వాళ్లకు వింత వింత ఘటనలు ఎదురై గాయాల పాలై అక్కడే స్పృహ కోల్పోతుంటారు. దీంతో ఎవరూ ఆ మార్గం వైపు వెళ్లడానికి సాహసం చేయరు. అయితే ఆ గ్రామంలో వీడియో లైబ్రరీ నడుపుకునే అప్పు ఆ ఊరి స్కూల్లో పనిచేసే భామను ప్రేమిస్తూ ఉంటాడు. కానీ గతంలో తమ ఇంటి పెద్ద బిడ్డ తప్పిపోవడానికి అప్పునే కారణమని భామ వాళ్ల ఫ్యామిలీ అప్పుపై ఆగ్రహంతో ఉండి భామకు మరో వ్యక్తితో పెళ్లి ఫిక్స్ చేస్తారు. సరిగ్గా అదే సమయంలో అప్పు షాపులో పనిచేసే మహిళ తన బిడ్డతో పాటు ఆత్మహత్య చేసుకుంటుంది. ఈ కేసు అప్పు మీదకు వస్తుంది. ఈ నేపథ్యంలో అప్పు ఏం చేశాడు, భామ అక్క మిస్సింగ్లో అతని పాత్ర ఏంటి, అలాగే అక్కడ ఆత్మహత్యలకు అప్పుకు ఉన్న లింక్ ఏంటి, ఇంతకు ఈ కథ మొత్తంలో సుమతి అనే దయ్యం పాత్ర ఏమిటి, దాని గతం ఏమిటి, దయ్యం ఎందుకైంది, అక్కడే ఎందుకుంది, అక్కడికి వచ్చిన వారిని స్పృహ కోల్పోయేలా చేస్తుందనే ఆసక్తికరమైన పాయింట్తో సినిమా నడుస్తుంది. మనకు తెలిసిన రెగ్యులర్ కథే అయినా స్క్రీన్ ప్లే, అక్కడి లొకేషన్స్, ప్రతి 10-15 నిమిషాలకు ఒకసారి వచ్చే సుమతి దయ్యం సీన్లు, ఆ సందర్భంగా జరిగే హడావుడి కామెడీ ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఈ చిత్రం G5 ఓటీటీలో మలయాళంతో పాటు తెలుగు, ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి అసభ్యత, అశ్లీలత లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా మూవీ తెరకెక్కింది. ఇంటిల్లపాది ఎంచక్కా అంతా కలిసి చూసేయచ్చు. హర్రర్కు హర్రర్, కామెడీకి కామెడీ ఈ సినిమా స్పెషల్. పిల్లలు తెగ ఎంజాయ్ చేస్తారు. ఇదిలా ఉంటే ఈ సుమతి వలవు సినిమా కేరళలోని తిరువనంతపురం సమీపంలోని మైలమూడు పరిసర గ్రామాల్లో 5-6 దశాబ్దాలుగా ప్రాచుర్యంలో ఉన్న జానపద కథలు, కొన్ని రియల్ ఇన్సిడెంట్ల ఆధారంగా రూపొందించడం విశేషం. సుమతి వలవు అనేది సినిమా కోసం పెట్టిన పేరు కాదు, అది నిజంగా ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్నదే కావడం గమనార్హం. సుమతి వలవు అంటే తెలుగులో సుమతి మలుపు అని అర్థం. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సీక్వెల్గా సుమతి వలవు 2 ది ఆరిజిన్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు.